ఫ్రెండ్స్ ఈ రోజు మీకు చికెన్ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. చూడండి, నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీన్ని మంచినీళ్ళతోని శుభ్రంగా కడిగిన. వీడియో అయితే చాలా చిన్నగా ఉంటుంది, కానీ మీకు అర్థమయ్యేటట్టు షార్ట్ కట్ లో అన్నీ చెప్తాను ఫ్రెండ్స్, అందుకే చివరి దాకా చూడండి. బోన్లెస్ చికెన్ తీసుకొని మంచిగా కడిగి ఇట్లాంటి నేనైతే ప్యాన్లు వేస్తున్నా. మీరు గిన్నెన్న గిన్నెలను గంజులను వేసి ఉడకబెట్టచ్చు. ఎందుకు ఇట్లా వేస్తున్నా అంటే ఈ నీళ్ళని నింకిపోయేటట్టు మనం స్టవ్ మీద పెట్టుకోవాలన్నట్టు. అప్పుడే చికెన్ మంచిగా ఉడుకుతుంది, వాటర్ లేకుండా అయిపోద్ది. ఎందుకంటే సంవత్సరంగానే ఆగుతుంది ఇది పచ్చడి, అందుకోసం నీటి పదన ఉండొద్దు, నీళ్ళ పదన. ఇట్లా నేనైతే ప్యాన్లో అంతా చికెన్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో ఏం వేస్తానో చూడండి. నేనైతే చిటికెడు పసుపు వేస్తున్నా. మనం అందరం కూడా వేయాలి పసుపు, ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది పసుపు వేస్తే. ఇంకా అట్లనే ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా. ఉప్పు వేయకుంటే పచ్చడి ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇది ప్యాన్కైనా గిన్నెకైనా ముక్కలు అతుక్కుంటాయి చికెన్ ముక్కలు, అందుకని తప్పకుండా కూడా సాల్ట్ వేసుకోండి. ఇంకా పసుపు ఉప్పు వేసిన దాన్ని ఇట్లా కలుపుకోండి. మీరు వీలైతే చేతితో కలపండి ఫ్రెండ్స్, ఓకేనా. చేతితోని మంచిగా కలగలపాలి. కలగలిపి మనం స్టవ్ మీద పెట్టిన చూడండి, స్టవ్ మీద పెట్టుకోండి. హైలో కాకుండా మీడియంలో పెట్టండి. మూత పెట్టండి. ఇట్లా మూత పెడితే మనం ఇట్లా ఇది నీళ్ళన్నీ ఆవిరి అన్నీ ఇంకిపోతుంది అన్నట్టు, నీళ్ళతోనే ఉడికేస్తుంది. ఇంకా అది ఇటు సాల్ట్ కలిపినాం కనుక ముక్కలు అడగంటే ఈ విధంగా ఉడుకుద్ది. మీకు షార్ట్ కట్ చూపిస్తాను నేను. ఇంకా మీకు నీరు కనిపిస్తుంది కదా, ఈ నీరు మొత్తం పోవాలన్నమాట. నీళ్లు పోయేటట్టు వత్తులు లెక్క ఉడికింది, కానీ నీళ్ళు ఉన్నాయి. ఇంకా మనం క్యాప్ తీసినాం అనుకోండి, నీళ్ళన్నీ పోతాయి, మంచిగా ఉడుకుతుంది. ఒక 10 మినిట్స్లో మీకు ఇది ఉడికేస్తుంది. 15 నిమిషాల లోపు కంప్లీట్ ఉడికేస్తుంది, ఎందుకంటే హైలో పెట్టాం కదా. ఇక చూడండి, పొడిగా ముక్కలు ఎట్లయినాయో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చాలా మంచిగా పొడిగా అయినాయి ముక్కలు. ఇంక వీటి కోసం మసాలా వేస్తున్నాను చూడండి. లవంగాలు, దాల్చిన చెక్క, ఇందులోనే నేను మంచిగా పచ్చి ధనియాలు ఫ్రెష్గా తీసుకొచ్చాను. ధనియాలు కూడా ఇందులోనే వేసి కొంచెం మనం ఏంటంటే బంగారు రంగు రాకపోయినా పర్వాలేదు, ఇట్లా కొంచెం వేయించాలన్నమాట. వేయించడం ద్వారా తొందరగా మిక్సీ అవుతుంది, రుచి కూడా పెరుగుతుంది మనకి మసాలాకి, అందుకని తప్పకుండా వేయించుకోండి. ఇట్లా వేయించిన వాటిని మనం మిక్సీలో వేసుకొని ఫ్రెష్ అప్పటికప్పుడు తయారు చేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి ఏదైనా కానీ పచ్చళ్ళు పెట్టినప్పుడు. ఇక నాదైతే వేయించుడు అయిపోయింది. కొంచెం చల్లారినాక మిక్సీలో వేస్తే అయిపోతుంది, మనకి మసాలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా వీలుంటే రోట్లో దంచేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చూస్తున్నారు ఇక్కడ అల్లం వెల్లిపాయలు రెడీ పెట్టుకున్నా. ఎప్పుడైనా పచ్చడి పెట్టినప్పుడు మాత్రం పచ్చి అల్లం వెల్లిపాయలు వేయాలి, అంటే తాజా వేయాలి. ఇంకా నూనె అయితే మీరుంటే పల్లి నూనె పోయండి తప్పకుండా. ఇక లేదంటే ఏది ఉంటే అది పోయండి, కానీ పల్లి నూనె పోస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇక నేను మీ నూనె తక్కువ వస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చూస్తారు ఈ పచ్చడి ఎలా పెడతానో కంప్లీట్గా. కొంచెం నూనె తక్కువ పోసుకుంటే చాలా బెటర్ కదా అని, హెల్త్కు చాలా మంచిదని తక్కువ నూనె పోసాను. ఇక మంచిగా ఇటు చూడండి, ఈ పక్కకు మంచిగా ఉడికిన చికెన్ ఉంది. ఇప్పుడు నూనె గోరువెచ్చగా కాగానే మనం ఈ చికెన్ ముక్కల్ని తీసి ఇందులో వేస్తున్నాము. ఇంకో ఇట్లా వేయగానే మంచిగా వేగుతుంది అన్నట్టుగా. ఎంత మంచిగా బంగారు రంగు వచ్చేటట్టు చికెన్ ముక్కల్ని వేయించాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత ముద్దుగా వేగుతుంది, మీరు చూస్తారు. నేను ఎంతంటే షార్ట్ కట్లో చూపిస్తున్న వీడియో, ఇది మీకు మంచిగా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక ఇట్లా బంగారు రంగు వచ్చేటట్టు మంచిగా వేయించుకోవాలి మనం. స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను మీకు. ఇక కొంచెం అయితే మంచిగా వేగుతుంది ఫ్రెండ్స్. అట్లా వేయించినాక పోపు ఎట్లా వేసుకోవాలో కూడా చెప్తాను నేను. అల్లం వెల్లిపాయలు అయితే ఎప్పుడైనా తాజాయే తీసుకొని అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేయండి. నిల్వ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వేయద్దు, ఎందుకంటే పచ్చళ్ళల్లో వీలైతే ఎప్పుడు కూడా ఆరోగ్యానికి మంచిది. మనం కొనుక్కొచ్చింది రెడీమేడ్ అస్సలు వాడకూడదు ఫ్రెండ్స్, నేనైతే వాడను అసలు. ఇంకా ఈ విధంగా చికెన్ ముక్కలు అయితే మంచిగా స్టవ్ మీద గోలుతున్నాయి అన్నమాట. మరి బాగా ఇంత పెద్ద కడాయి పెట్టి బాగా నూనె పోసి అయితే నేను గోలిస్తలేను, ఎందుకంటే ఎక్కువ నూనె పోవడం అంతగా మనకు ఎవరికి కూడా హెల్త్కు మంచిగా లేదని దీనికి సరిపడా ఆయిల్ పోసుకున్నాను నేను. ఇంకా ఈ ఆయిల్లో ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అదే. ఇక మంచిగా మనం మసాలా గ్రైండ్ చేసుకుంటున్నాం ఇప్పుడు, ఎందుకంటే మనం అప్పటిదప్పుడు మసాలా గ్రైండ్ చేసేసినాం అనుకోండి చాలా బాగుంటుంది. అందాజకన్నా కూడా వేసుకోవచ్చు. ఇంకా అప్పటికప్పుడే ధనియాలు, ఎప్పుడైనా ఫ్రెష్గా ధనియాల పొడి పట్టి వేసినాం అనుకోండి కూరలలో కూడా ఎంత బాగుంటుంది మనకు తెలుసు కదా. నేనైతే దీనికి సంబంధించి మంచిగా కొంచెం అక్క ముక్కున్నా పర్వాలేదు, ఎందుకంటే మసాలా అనేది గరుకుగా ఉన్నా పర్వాలేదు. చికెన్ అయితే చూడండి మంచిగా వేగినాయి, సూపర్గా వేగినాయి. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది ఫ్రెండ్స్. చికెన్ పచ్చడి అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ముఖ్యంగా నేను పెట్టే పచ్చడి అంటే ఎప్పుడు పెడతా అని చూస్తుంటారనమాట. అందుకని ఇంకా ముక్కలైతే ఉడుకుతున్నాయి. నూనె చూడండి ఇక మోతాదులో ఉంది. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయలు అవన్నీ ఇట్లా నేను మంచిగా తీసి పెట్టుకున్నాను, మీరు చూస్తున్నారు. ఇవి మిక్సీలో వేస్తాను ఇప్పుడు.
ఎందుకంటే తాజా వేయడం వల్ల మనకు అనేకమైన లాభాలు ఉంటాయి. ఎందుకంటే హెల్త్కు చాలా మంచిది. అందుకని ఎప్పుడైనా కూడా తాజా వాడుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లిపాయ అయితే మిక్సీలో వేసి మిక్సీ చేసిన తర్వాత ఇక పోపు ఎలా వేస్తానో మీరు చూస్తారు. మీకైతే వీలుంటే మన వీడియో చూసి పచ్చడి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్లోకి పోతుర్రు, కాలేజీకి పోతుర్రు కదా. మసాలా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అది మసాలా అయింది. ఇది ఫస్ట్ స్టెప్ అయితే ఇట్లుంది అల్లం. సెకండ్ స్టెప్ మెత్తగా మంచిగా గ్రైండ్ చేస్తాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే మెత్తగా ఉండాలి. ఇక కొంచెం మసాలా గరుకుగా ఉన్నా పర్లేదు. చూడండి బంగారు రంగు వర్ణం వచ్చినాయి చికెన్ ముక్కలు. ఇప్పుడు ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేయాలి. మీకు ఈజీ ప్రాసెస్ పచ్చడి పెట్టి చూపిస్తున్నాను. మీరు చూడండి అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. ముక్కలన్నీ ఒక పక్కకు అనుకొని ఆ నూనెలో మనం అల్లం పేస్ట్ వేస్తే మంచిగా పచ్చి పోయేటట్టు గోలించుకోవాలి. ఇది మాత్రం ఎందుకంటే పచ్చి వాసన పోయేటట్టు ఉంటేనే అది ఈ చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది అన్నట్టు. లేకుంటే పిల్లలు పెద్దలం ఎవరిని తినం ఫ్రెండ్స్. అందుకని పచ్చి వాసన పోయేలా ఇలా వేయించుకోవాలి, చాలా బాగుంటుంది. ఇంకా చూడండి మంచిగా అందులోనే అల్లం వెల్లుల్లి కూడా అల్లం వెల్లిపాయలు కూడా మంచిగా మనకి ఎట్లా చికెన్ ఉందో అదే కలర్ అయిపోయినాయి, ఇంకా బంగారు రంగు వచ్చింది. ఇప్పుడు దీన్ని ప్రాసెస్ మీరు కంప్లీట్గా చూస్తారు, మీకు అర్థమవుతుంది. మంచిగా అట్లనే స్టవ్ మీద పెట్టుకోండి, సిమ్లో ఉంచి మొత్తం అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా కూడా మనకి పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలన్నమాట. నేను అట్లనే వేయించుతున్నాను, మీరు చూస్తున్నారు. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా పెట్టుకోవచ్చు, కానీ శ్రద్ధ ఉండాలి. పచ్చడి పెట్టినప్పుడు శ్రద్ధ కన్నా పెడితే చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకని మీకు ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ కిలోకి ఎంత మిర్చి పౌడర్ వేయాలి, కిలోకి ఎంత సాల్ట్ వేయాలి, అవి కూడా వివరంగా చెప్తాను నేను తప్పకుండా. మీరు కిలో చికెన్ పచ్చడి పెట్టినట్టయితే తప్పకుండా ఒక 40 గ్రాములు సాల్ట్ పోయండి. 50 గ్రాముల నుండి 60 గ్రాములు కారం తినే వాళ్ళైతే మిర్చి పౌడర్ పోయండి. ఆకుపొడి నేను చెప్పేది, ఎందుకంటే సాల్ట్ పోస్తున్నాం కనుక ఆకుపొడి పోయండి. ఇక నేనైతే వేయించడం అయిపోతుంది. ఇక మంచిగా వేగిందన్నమాట. ఎంత మంచిగా వేగిందంటే చికెన్ ముక్కలు అంత మంచిగా వేగింది. ఇక చూడండి ఇప్పుడు మనం రెడీ చేసుకొని ఉంచిన మసాలాను తీసి పోస్తున్నాను ఇందులో. ఎందుకంటే దానికి సరిపడనే నేను తయారు చేశాను, ఎక్కువ చేయలేదు ఫ్రెండ్స్. ఎంత అవసరమో మనకు పచ్చడికి అంతా దానికి సరిపడనే చేశానన్నమాట. ఇక మంచిగా కలుపుకోవాలి. ఇట్లా చూడండి చక్కగా కలుపుతున్నాను. ఇప్పుడు మీకు సాల్టు మిర్చి పౌడర్ పోసి ఇంకా ఎట్లా ఉంది ప్రాసెస్ అంతా మీరు మిగతా చూస్తారు. వీడియో దగ్గర దాకా వచ్చింది ఫ్రెండ్స్, వీడియో అయిపోతుంది. అందుకని తప్పకుండా మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్నే మీ ఫ్రెండ్స్కి బంధువులకు కూడా అందరికీ వీడియోలు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక చూడండి అల్లం పేస్ట్ అన్నీ వేసినాక మసాలా కూడా కలిపినాం. మంచిగా అయింది కదా పచ్చడి, ఎంత మంచిగా అయింది చూడండి. ఇప్పుడు చక్కగా మొత్తం ముక్కలకు పట్టేసింది అన్నమాట. ఇట్లా మీకు నురుగు నురుగు కనిపించేది కూడా ఏమి ఉండదు మనం దించిన తర్వాత, అంతా మామూలు అయిపోద్ది. చూడండి ఎట్లా అయిపోతుంది. సాల్ట్ వేస్తున్నాను నేను, తగినంత సాల్ట్ వేస్తున్నాను. మీరు సాల్ట్ తక్కువ తినేవారైతే తక్కువ వేసుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటే తక్కువ తింటారు కదా ఇంట్లో, మన అత్తమ్మలు కానివ్వండి అమ్మలు కానివ్వండి, ఎవరైనా సాల్ట్ తినని వాళ్ళు ఉంటే తక్కువ తింటారు కనుక తక్కువ కలుపుకోండి, నో ప్రాబ్లం. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కలుపుకోవచ్చు. ఇక మిర్చి పౌడర్ అయితే మనం కారం ఎక్కువ తిన్నట్టయితే కొంచెం ఎక్కువ కలుపుకోండి. 1 కిలోకు నేనైతే 50 గ్రాములు పోస్తున్నాను, మీరైతే 60 గ్రాములు కూడా పోయొచ్చు. నేను ఆకుపొడి పోసిన, ఎంత మంచిగా చూడండి. మొన్న పట్టించిన పొడి ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంది. అందుకని ఆకుపొడి పోసా అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎంత పొడి పొడిగా అవుతుంది పచ్చడి చూడండి. ఇట్లా పొడి పొడి అవుతుంది. నేను ఎక్కువ నూనె యూజ్ చేయలేదు, మీరు చూశారు. ఇది ఒక 2 రోజుల తర్వాత మనం మూత తీసి చూస్తే మంచిగా నూనె ఊరుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు పెడితే చికెన్ పచ్చడి రేపు ఎల్లుండి 24 గంటలన కనీసం, దాని తర్వాత మంచిగా ఉంటుంది. ఇక పచ్చడి అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం నిమ్మరసం పిండుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మరసం ఎన్ని నిమ్మకాయలు అంటే, మీరు ఒకవేళ కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే 6 నిమ్మకాయలు పిండుకోండి. తక్కువ పులుపు తినే వాళ్ళైతే 4 నిమ్మకాయలు పిండుకోండి. 1 కేజీ కొలతలు నేను చెప్పేటి మీకు. అందుకని ఇందులో నిమ్మరసం పిండితే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక పచ్చడి చూస్తున్నారు మీరు, మీకు చూపిస్తున్నాను, ఎంత బాగుంది కదా. ఇక చక్కగా మంచిగా పచ్చడి అవుతున్నది. ఇప్పుడు నేను ఏంటంటే నిమ్మరసం పిండుతున్నాను. నేనైతే 6 నిమ్మకాయలు పిండా ఫ్రెండ్స్. 6 నిమ్మకాయలు పిండి గింజలు లేకుండా మంచిగా వడగట్టిన. ఇక అప్పుడు నిమ్మకాయలు అయితే మనం రసం ఇందులో కలుపుతున్నాను. చక్కగా ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకున్నాక పచ్చడి రెడీ అన్నమాట. ఇప్పుడు ఇంకా మనం వెంటనే కూడా వేసుకొని తినొచ్చు. ఎందుకంటే మనం చికెన్ పచ్చడి ఇంకా సంవత్సరం నిల్వ కోసం చేస్తాం, కానీ చికెన్ అంటూ ఉంటుందా ఫ్రెండ్స్? అస్సలు ఉండదు కదా. ఏదైనా ఉంటుంది కానీ చికెన్ పచ్చడి మటన్ది కానివ్వండి, ఫిష్ది కానివ్వండి అస్సలు ఉండవు. ఇంకా నేను చూస్తున్నాను కదా మా ఇంట్లో ఇవి ఇట్లా పెడితేనే అట్లా వడుస్తాయి. చూడండి చక్కగా రెడీ అయిపోయింది కదా చికెన్ పచ్చడి, చాలా బాగుంది.
మీరు తప్పకుండా మీరు ట్రై చేసి పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు పెట్టిన తర్వాత. ఇక ఈ విధంగా ఈజీగా కూడా మీరు పచ్చడి ఇట్లా పెట్టుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎంత మంచిగా అంటే అంత సూపర్ ఉంది. పచ్చడి అయితే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక బౌల్లోకి ఎత్తుకుంటున్నాను. నూనె తక్కువ వేసిన ఇందులో బౌల్లోకి ఎత్తుతున్నాను ఫ్రెండ్స్. ఇక చక్కగా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఏం చేస్తారంటే జాజు ఏదంటే గ్లాసుది ఉంటుంది కదా, ఏదైనా గాజు సీసా అట్లాంటి దానిలోకి వెత్తి మూత పెట్టి ఉంచండి. ఒక 2 days మూత పెట్టి ఉంచారు అనుకోండి, మస్తు మంచిగా ఆయిల్ ఊరుతుంది అన్నమాట. చక్కగా ఆయిల్ అవుతుంది పచ్చడి. ఇక ఇప్పుడే పెట్టినాం కనుక మన పచ్చడి ఇట్లుంది. ఎంత బాగుందో ఇది కూడా. ఇప్పుడు మనం అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పచ్చడి రెడీ మొత్తం మీద ఫ్రెండ్స్. చికెన్ పచ్చడి రెడీ. ఎలా ఉందో చూడండి. మీరు తప్పకుండా మీ ఇంట్లో చికెన్ పచ్చడి పెట్టండి. పెట్టి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అట్నే మన వీడియోకు తప్పకుండా లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి బంధువులందరికీ షేర్ చేయండి. ఈ విధంగా మనం పిల్లలు స్కూళ్ళకు కాలేజీలు పోతారు కనుక తప్పకుండా ఈ విధంగా ఒక్కొక్క స్పెషల్ చేసి ఇవ్వండి. ఓకేనా? బాయ్.